హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ తేజ. ఒకవేళ మీరు పూరి జగన్నాథ స్వామి టెంపుల్కి ఫస్ట్ టైం వస్తున్నట్టయితే ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఈ వీడియోలో హైదరాబాద్ నుంచి పూరికి ఎలా చేరుకోవాలి, అలాగే పూరి రైల్వే స్టేషన్ నుంచి పూరి జగన్నాథ స్వామి టెంపుల్కి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అండ్ పూరిలో ఉన్న హోటల్ ఆప్షన్స్, టెంపుల్ ప్రిమైసెస్, ధ్వజ పరివర్తన మరియు సముద్ర హారతి టైమింగ్స్, ఇలా ఇంకా ఎన్నో విషయాల గురించి అయితే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. హైదరాబాద్ నుంచి అయితే పూరికి డైరెక్ట్ ట్రైన్స్ లేవు. మీరైతే ఫస్ట్ కుర్దా రోడ్ జంక్షన్కి రీచ్ అవ్వండి. అక్కడ నుండి బై బస్ లేదా ట్రైన్లో అయితే మీరు పూరికి రీచ్ అవ్వచ్చు. ట్రైన్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తున్నా, ఒకసారి అయితే చెక్ చేయండి. కుర్దా రోడ్ నుంచి పూరి ఎగ్జాక్ట్గా 40 కిలోమీటర్స్ డిస్టెన్స్. ఒకవేళ మీరు ఆంధ్ర నుంచి ట్రావెల్ చేస్తే ఏలూరు, విజయవాడ, విశాఖపట్నం నుంచి డైరెక్ట్ ట్రైన్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. బై ఫ్లైట్లో ట్రావెల్ చేసే వాళ్ళకి నియరెస్ట్ ఎయిర్పోర్ట్ వచ్చేసి భువనేశ్వర్ ఎయిర్పోర్ట్. భువనేశ్వర్ నుండి పూరి ఎగ్జాక్ట్గా 60 కిలోమీటర్స్ డిస్టెన్స్. సో అక్కడ నుంచి అయితే మీరు బై బస్ లేదా ట్రైన్లో పూరికి అయితే రీచ్ అవ్వచ్చు. ఒకవేళ మీరు బస్సులో ట్రావెల్ చేయాలనుకుంటే ఎంజీపీఎస్ నుంచి ఒడిశా బస్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అయితే ఉంది. సో దాంతోపాటు ప్రైవేట్ ట్రావెల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రైజెస్ వచ్చేసి 2000 నుంచి 3500 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. బట్ ప్రైజెస్ అయితే కాన్స్టెంట్గా ఉండవు, ఒకసారి అయితే చెక్ చేసుకోండి. వన్స్ మీరు పూరి రైల్వే స్టేషన్ రీచ్ అవ్వగానే స్టేషన్ బయట ఆటోస్ అలాగే టెంపుల్ బస్సెస్ అందుబాటులో ఉన్నాయి. ఆటో వాళ్ళైతే మీకు 50 రూపీస్ నుంచి 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. సో ఒకవేళ మీకు బడ్జెట్లో కావాలి అనుకుంటే టెంపుల్ బస్సెస్ని అయితే యూజ్ చేసుకోండి. అవి ఒక 20 రూపీస్ నుంచి 30 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. అండ్ అవి ఏసీ సర్వీస్. సో ఎగ్జాక్ట్గా రైల్వే స్టేషన్ దగ్గర నుండి టెంపుల్ అయితే 3 కిలోమీటర్లు ఉంటుంది. ఈ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్తో పాటు మీకైతే ఇక్కడ ర్యాపిడో, ఓలా, ఊబర్ లాంటి సర్వీసెస్ కూడా అందుబాటులో ఉన్నాయి. కాకపోతే బైక్ అండ్ క్యాబ్ మాత్రమే అవైలబుల్గా ఉంది. ఆటో సర్వీస్ అయితే లేదు. సో ప్రతి బుకింగ్ పైన అయితే ఒక 20 రూపీస్ ఎక్స్ట్రా అయితే అడుగుతారు. ఇప్పుడు హోటల్ ఆప్షన్స్ గురించి మాట్లాడుకుంటే టెంపుల్ దగ్గర మనకైతే రూమ్స్ అవైలబుల్గా ఉన్నాయి. ప్రైజెస్ వచ్చేసి 500 నుంచి స్టార్ట్ అవుతుంది. వీకెండ్స్లో అలాగే స్పెషల్ డేస్లో ప్రైజెస్ అయితే ఇంక్రీజ్ అవ్వచ్చు. ఒకవేళ మీరు మంచి క్వాలిటీ అలాగే మంచి కంఫర్ట్ కోసం చూసుకుంటే మాత్రం బీచ్ దగ్గర నార్మల్ నుండి లగ్జరీ హోటల్స్ వరకు అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో అక్కడైతే మీరు చెక్ చేసుకోవచ్చు. ప్రైజెస్ కొంచెం ఎక్కువనే ఉంటుంది. టెంపుల్ దగ్గర కన్నా కొంచెం ప్రైజెస్ అయితే బీచ్ దగ్గర ఎక్కువ ఉంటుంది. సో స్టార్టింగ్ వచ్చేసి 1500 నుంచి అయితే రూమ్స్ అందుబాటులో ఉన్నాయి. అండ్ పూరిలో మనకి బైక్ అండ్ కార్ రెంటల్ ఫెసిలిటీ కూడా ఉంది. ఒకవేళ మీరు బైక్ తీసుకోవాలనుకుంటే 500 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు స్కూటీకి. అండ్ కార్ కావాలి అనుకుంటే 2500 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తున్నా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే చెక్ చేసుకోండి. బట్ బైక్ని కానీ కార్ని కానీ తీసుకునే ముందు అయితే కంపల్సరీ వీడియోని అయితే తీసుకోండి ఫర్ ఏ సేఫర్ సైట్. సో ఇప్పుడు టెంపుల్ దర్శనం టైమింగ్స్ గురించి మాట్లాడుకుంటే మార్నింగ్ 4:30 నుండి నైట్ 11:30 వరకు అయితే టెంపుల్ ఓపెన్గా ఉంటుంది. గుడి గోపురం పైన అయితే ధ్వజ పరివర్తన ప్రతిరోజు అయితే జరుగుతుంది. దాని టైమింగ్స్ వచ్చేసి ఈవినింగ్ 5 o'clock అయితే స్టార్ట్ అవుతుంది. 5 నుండి 6:30 వరకు ధ్వజ పరివర్తన టైమింగ్ ఉంటుంది. ఆ తర్వాత సముద్ర హారతి అది వచ్చేసి 6:30 నుండి 7:30 స్వర్గధార బీచ్ దగ్గరనైతే జరుగుతుంది. సో ఈ రూము నేను స్టే చేస్తాండి. ఇది బీచ్కి ఒక 1.5 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ టెంపుల్కి వచ్చేసి ఒక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ పైన అయితే ఈ రూమ్ ఉంది. అండ్ ఇందులో అటాచ్డ్ బాత్రూమ్ లేదు, దీనికి కామన్ బాత్రూమ్ ఉంది బయట. సో ప్రజెంట్ వీకెండ్ కాబట్టి కాస్ట్ అయితే ఒక నైట్కి 800 రూపీస్ అట్లా ఛార్జ్ చేసినారు. సో టెంపుల్ దగ్గర అయితే మనకి 500 నుంచి 1500 రూపీస్లో కూడా రూమ్ దొరుకుతుంది. సో నేనైతే ఉంటుంది ఈ ప్రాపర్టీలో, దీని పక్క బిల్డింగ్. సో ఇదైతే బయట ప్రిమైజెస్, కొంచెం టెంపుల్ నుంచి అయితే లాంగ్గానే ఉంది. మీకు బెటర్ అయితే నాకు తెలిసి బీచ్కి కానీ లేదా బీచ్ దగ్గర కానీ లేకపోతే టెంపుల్ దగ్గర అయితే రూమ్ తీసుకోండి. సో నేనైతే ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను, ఎందుకంటే వీకెండ్ టైం కదా, రూమ్ దొరుకుతుండొచ్చు దొరకపోవచ్చు అనే సిచ్యువేషన్లో అయితే ఆన్లైన్లో బుక్ చేసుకున్నా. బట్ ఇట్ ఈస్ వెరీ ఫార్ ఫ్రమ్ ది టెంపుల్ అండ్ బీచ్. సో ఇది చూస్తున్నారు కదా, ఇది ఎలిఫెంట్ గేట్. ఇట్లా మనకి మొత్తం 4 ద్వారాలు ఉంటాయి. మెయిన్ ఎంట్రీ మాత్రం ఈస్ట్ గేట్, దాన్ని సింహద్వార అని అంటారు, లయన్స్ గేట్. ఈ పూరి జగన్నాథ స్వామి టెంపుల్ కి మొత్తం 4 ద్వారాలు ఉంటాయి. అందులో ఇది ఒకటి, ఇది ఎలిఫెంట్ గేట్. యాక్చువల్ అయితే భక్తులు దర్శనానికి వెళ్లాల్సింది ఈస్ట్ గేట్ నుంచి, దాన్ని సింహద్వార అంటారు. ఈ 4 గేట్లు ఏంటి అని అంటే లయన్స్ గేట్, హార్స్ గేట్, టైగర్స్ గేట్, ఎలిఫెంట్ గేట్. సో మనం అయితే లయన్స్ గేట్ నుంచి లోపలికి అయితే వెళ్ళాలి దర్శనం కోసం. చలో ఇంకా అక్కడికి వెళ్ళిపోదాం. ప్రిమైసెస్ మాత్రం చాలా నీట్గా ఉన్నాయి.
మనము ఆ టెంపుల్ కి ఈస్ట్ గేట్ నుంచి రైట్ కి వచ్చిన తర్వాత ఇక్కడ సత్యనారాయణ స్వామి టెంపుల్ ఉంటది. టెంపుల్ కి ముందు ఒక ఆర్చ్ లాగా ఏదో మండపం ఉంది. సో దాని పక్కనే మనకి ఇక్కడ లగేజ్ డిపాజిట్ సెంటర్ ఉంది, ఫ్రీ సర్వీస్. సో ఇక్కడ మీరు మీ ఫుట్వేర్ కానీ, లగేజ్ కానీ, మొబైల్స్ కానీ డిపాజిట్ చేసుకొని అక్కడ కనబడుతుంది కదా ఆ కౌంటర్లను అయితే కలెక్ట్ చేసుకోవచ్చు. ఇది డిపాజిట్ లైన్. సో టెంపుల్ దగ్గర ఉన్న 4 ఎంట్రీస్ దగ్గర కూడా మనకి డిపాజిట్ కౌంటర్స్ ఉంటాయి. సో అక్కడ కూడా మీరు డిపాజిట్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే కొంచెం అవి కెపాసిటీ చిన్నగా ఉంటుంది. అవి ఫిల్ అయిపోతే మీరు బయట ఆప్షన్ చూసుకోండి. ఫస్ట్ అయితే ఏరియాస్ని టోటల్గా చూసుకున్న తర్వాత దర్శనానికి వెళ్తా. ఇక్కడ వచ్చిన వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పేసి వీడియో తీస్తున్నా. సో ఇది సత్యనారాయణ స్వామి టెంపుల్. సో ఇక్కడ ఒక మండపం ఉంది ఆర్చ్ లాగా, ఎగ్జాక్ట్గా అక్కడ లగేజ్ సెంటర్ ఉంది. సో ఇప్పుడైతే మనం మళ్ళీ టెంపుల్ రోడ్కి వెళ్తున్నాం. సో కనిపిస్తుంది కదా, ఇదే టెంపుల్ రోడ్. సో అది ఈస్ట్ ఎంట్రీ అండ్ గర్భగుడి. సో ఇక్కడ చూస్తున్నారు కదా గ్రాండ్ రోడ్ అని ఉంది. సో అదే రథయాత్ర జరిగే రోడ్డు. ఎప్పుడైతే అక్కడికి వెళ్దాం. అండ్ జగన్నాథ రథాలు ఇక్కడ రెడీ అవుతున్నాయి. Thank you for your cooperation. సో ఇది ఆ టెంపుల్ ఈస్ట్ ఎంట్రీ, సింహద్వార్ ఎంట్రన్స్, లయన్స్ గేట్. సో అనౌన్స్ చేస్తున్నారు లోపలికైతే మొబైల్ కానీ, ల్యాప్టాప్స్ కానీ, లేకపోతే ఏమంటారు లెదర్ ఐటమ్స్ ఇలాంటివి అయితే అలౌ చేయట్లేదు. సో నియర్ బై డిపాజిట్ సెంటర్లోనైతే మీరు డిపాజిట్ చేసి వెళ్ళాలని చెప్పేసి అంటున్నారు. సో ఇక్కడ జగన్నాథ రథాన్ని అయితే చేస్తున్నారు. జై జగన్నాథ్. సో నెక్స్ట్ మంత్ అయితే జూలై 16వ తారీఖు రథయాత్ర ఉంది కదా. స్వామివారి రథాలు అయితే రెడీ అవుతున్నాయి, చూస్తున్నారు కదా. అండ్ ఈ వర్క్ స్టార్ట్ చేయడానికి కూడా ఒక ఆస్పీషియస్ డే అయితే చూస్ చేసుకుంటారు. సో అక్షయ తృతీయ రోజు అయితే ఈ పనులు స్టార్ట్ చేస్తారంట వాళ్ళు. సో స్వామివారి రథ చక్రాలు రెడీ చేసి అయితే 2 అక్కడ పెట్టారు. అండ్ రథానికి సంబంధించిన ఫ్రేములు అవన్నీ కూడా అక్కడ రెడీ చేస్తున్నారు. అండ్ ఇంకొంత భాగాన్ని అయితే ఈ లోపల రెడీ చేస్తున్నారు. సో ఆల్ సెట్. రథయాత్రకి అయితే అన్ని పనులు జరుగుతున్నాయి. అండ్ చూస్తున్నారు కదా జగన్నాథ ఆలయం 4 ధాములలో ఒకటి. సో టెంపుల్ ఫ్రీ డిపాజిట్ సర్వీసెస్ దగ్గర ఏంటంటే ఓన్లీ మినిమల్ లగేజ్ మాత్రమే తీసుకుంటారు. అండ్ వాల్యుబుల్ ఐటమ్స్ ఉంటాయి కదా, కెమెరా కానీ లేకపోతే ఇంకేమైనా థింగ్స్ లైక్ డ్రోన్ కానీ ఇలాంటివి అయితే వాళ్ళు డిపాజిట్ చేసుకోరు. సో వాటికి ఎగ్జాక్ట్గా లయన్స్ గేట్కి ఆపోజిట్లో మనకి డిపాజిట్ సెంటర్స్ ఉంటాయి. సో అక్కడైతే మీరు డిపాజిట్ చేసుకోవచ్చు, పెయిడ్ సర్వీస్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ధ్వజస్తంభం కాదు, అరుణ స్తంభం. ఇది కోనార్క్ సన్ టెంపుల్ దగ్గర ఉండేది. సో అక్కడ నుంచి అయితే ఇక్కడ తీసుకొచ్చినారంట. సో ఇప్పుడే ధ్వజ పరివర్తన అయితే అయిపోయింది. జెండాను అయితే చేంజ్ చేసారు పైన. సో ఆల్మోస్ట్ ఒక 1 అవర్ అయితే టైం పట్టింది. ఎగ్జాక్ట్గా 5 o'clock అయితే జెండాను చేంజ్ చేస్తున్నారు. సో ప్రతిరోజు ఈవినింగ్ 5 o'clock అయితే ధ్వజ పరివర్తన జరుగుతుంది ఇక్కడ. సో ఇంకా గుడి చుట్టూ అయితే మన జర్నీ స్టార్ట్ చేసేసిన. సో గుడి చుట్టూ అయితే తిరుగుతున్నా, ఇంకేమన్నా కనబడుతుందా అని. ఇక్కడ సైన్ బోర్డు పైన అశ్వధార అని రాస్తుంది. సో ఇక్కడ హార్స్ ఎంట్రీ. సో ఇది హార్స్ ఎంట్రీ.
అశ్వద్వార. ఎగ్జాక్ట్గా అశ్వద్వార దాటిన తర్వాత మనకైతే కపాల మోక్ష టెంపుల్ ఉంది ఇక్కడ. చాలా లోపలికి ఉంది అసలు. సో ఎంట్రీ అక్కడ ఉంది. ఇది టెంపుల్కి ఎంట్రీ. ఓం నమః శివాయ. ఈ కపాల మోక్ష టెంపుల్ చాలా బాగుంది. మీకు మాత్రం టైం ఉంటే కంపల్సరీ ఈ టెంపుల్ని విజిట్ చేయండి. ఇది శ్వేతగంగా పుష్కరిని క్రాస్ చేసుకొని కొంచెం ముందుకు వచ్చిన తర్వాతనైతే మనకి ఎగ్జాక్ట్గా టెంపుల్ కాంపౌండ్ వాల్ బయటే కనపడుతుంది ఇది. చెప్పులు ఇక్కడే వదిలేసేయాలినా, చెప్పులు గాయబ్. సో దొంగలు కూడా అలానే ఉన్నారు. అది జగన్నాథ స్వామి టెంపుల్. ఇది కపాల మోక్ష టెంపుల్. టెంపుల్ దగ్గర కూడా దొంగలు మామూలుగా లేరు. అదైతే చూసుకోండి. ఇదే లైవ్ ఎగ్జాంపుల్. సో ఇంకా చెప్పులు లేకుండానే తిరుగుతున్నా. సో మీరైతే వచ్చినప్పుడు పర్సనల్ బిలాంగింగ్స్ జాగ్రత్త. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరిని గుడి అని నమ్మకండి. సో బ్యాగర ద్వారా అంటే టైగర్ గేట్. సో ఇట్లా సోమవారికి అయితే మొత్తం 4 ద్వారాలు ఉంటాయి. 4 ద్వారాల్లో మనన్నైతే పంపించేది ఈస్ట్ గేట్ నుంచి దర్శనానికి. ఆ తర్వాత వేరే గేట్ నుంచి బయటికి పంపించేస్తాం. సో ఇది ఇప్పుడైతే బీచ్కి వెళ్దాం. సో ఇంకా బీచ్కి వెళ్ళి డైరెక్ట్ రూమ్కి వెళ్ళిపోయి రేపు మార్నింగ్ మిగతా ప్లేసెస్ని కవర్ చేసుకుందాం. 300 रुपये लेते हैं ఓకే. इतना और 3-4 जगह घुमा के लेकर आ जाते अच्छा पूरा कोणार्क ये जगह और कोणार्क पूरा मिलके 1200 लेते नहीं हो क्या? नहीं एक जगह दूसरा रहेगा उस जगह दूसरा रहेगा अच्छा पूरी का अलग रहेगा और कोणार्क का अलग रहेगा. సో ఇలా మీకు పూరిలో చాలా ప్లేసెస్లో ఈ పర్సన్స్ మనకి టూర్ ప్యాకేజెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. యాక్చువల్గా తను ఏం చెప్తున్నాడంటే తను ఒక ర్యాపిడో రైడర్. సో బైక్ పైన ఇక్కడ పూరిలో ఉన్న లొకేషన్స్ని తిప్పడానికి సో అమౌంట్, ఒక సర్టన్ అమౌంట్ని అయితే వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారంట. ఇవే కాకుండా నియర్ బై ప్లేసెస్ అంటే కోనార్క్ కానీ, భువనేశ్వర్ లింగరాజ స్వామి టెంపుల్ కానీ, సో ఎంటైర్ ప్యాకేజ్ కలుపుకొని వాళ్ళకంటూ డిఫరెంట్ ప్రైజెస్ అయితే ఉన్నాయి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. ఒకసారి అయితే చెక్ చేయండి. సో ఇది కాశీ తర్వాత చాలా పెద్దదంట. సో ఇక్కడ చితి ఎప్పుడు కూడా ఆరదని చెప్పేసి చెప్తున్నారు. సో హారతి కూడా తీసుకున్నాం. చాలా బాగుంది. నెక్స్ట్ మంత్ అంటే జూలై 16th అయితే టూ మచ్ క్రౌడ్ ఉంటారు. ఇంకా రథయాత్ర కదా, ఈరోజే అసలు మామూలుగా లేరు. ఇప్పుడు బీచ్ చూద్దాం కొద్దిసేపు. సో సంధ్యా హారతి అయితే మిస్ అవుతుంది అనుకున్నా.
సూర్య నమస్కార హారతి అయితే అయిపోయింది. ఎగ్జాక్ట్గా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఇది స్వర్గధార అంటారు. మనకి కాశీలో ఎట్లనైతే ఈ కాష్టం జరుగుతుంది కదా, సో అట్లా ఇక్కడ కూడా జరుగుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ ఎవరి బాడీ అయితే ఇట్లా దాన సంస్కారాలు జరుగుతాయో వాళ్ళకు మోక్ష ప్రాప్తి దొరుకుతుందని చెప్పేసి ఒక నమ్మకం. సో ఇది కూడా చాలా పెద్దది కాశీ తర్వాత. సో 2 ఉంటాయి, ఒకటి ఫ్రీ బీచ్ అని, ఇంకొకటి పెయిడ్ బీచ్ అని. సో ఒకటి గవర్నమెంట్ ఆపరేట్ చేస్తుంది, 20 రూపీస్ ఫీ ఉంటుంది. అక్కడ కొంచెం క్రౌడ్ తక్కువ ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే చూస్తున్నారు కదా, సో పబ్లిక్ అయితే ఎప్పుడు కూడా ఫుల్గా ఉంటుంది. ఇక్కడ శాండ్ ఆర్ట్ ఒకటి వేసి చూద్దాం. శివాయ అర్ధనారీశ్వర సో ఈ లైన్లో మొత్తం చూస్తున్నారు కదా, ఈ మొత్తం కూడా హోటల్స్. సో హోటల్స్కి అయితే ఏం తక్కువ లేదు, కొంచెం కాస్ట్ ఎక్కువ అయితే. ఈ బీచ్ దగ్గర ఉన్న వారికి అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. వీక్ డేస్తో కంపేర్ చేసుకుంటే వీకెండ్లో కొంచెం అయితే బిజీగానే ఉంటుంది, ప్రైజెస్ అయితే పెరగచ్చు. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే బీచ్ ఏరియాలో తీసుకుంటే బాగుంటుంది. ఇప్పటికే ఈ వీడియో చాలా లెంగ్దీ అయిపోయింది. సో నెక్స్ట్ వీడియోలోనైతే నా టెంపుల్ దర్శనం ఎక్స్పీరియన్స్, జగన్నాథ స్వామికి సంబంధించిన మహాప్రసాదం ఎక్కడ దొరుకుతుంది, గుండీచా మాతా టెంపుల్, అలాగే మౌసీమా టెంపుల్, ఆ తర్వాత పూరిలో చూడవలసిన చాలా పాపులర్ అండ్ పాత టెంపుల్స్ అండ్ పుష్కరిణీలు, అండ్ దాంతోపాటు ఇంకొక స్పెషల్ టెంపుల్ అయితే ఉంది, అది కూడా కవర్ చేద్దాం. సో వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా. ఒకవేళ నచ్చితే కామెంట్ సెక్షన్లో జై జగన్నాథ్ అని కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. టిల్ దెన్ బై బై, సైనింగ్ ఆఫ్.